తర్వాతను మరి ఈ ట్రస్ట్ అధ్యక్షుల వారైనటువంటి శ్రీ గొండుపల్లి గోపాలరావు గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి పూజ్యశ్రీ అభేదానంద స్వామీజీ గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే వి ఫర్ యూ స్వచ్ఛంద సేవా సంస్థ సెక్రటరీ గారు అయినటువంటి శ్రీ డొంక జోగారావు గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. తరువాతను జాగృతి స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గారైనటువంటి శ్రీ రాంబుడ్డి గణపతి గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మనకు సుపరిచితులు మన ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ప్రతి కార్యక్రమానికి కూడా మనం పిలిచిన వెంటనే విచ్చేస్తున్నటువంటి భక్తి శతక కర్త శ్రీ పండి ఢిల్లేశ్వరరావు గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఉప్పరం గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు అయినటువంటి శ్రీ సోరాడ చంద్రమ్మ గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. తరువాతను జడ్పీటీసీ అభ్యర్థి గారైనటువంటి శ్రీ సోరాడ చంద్రమోహన్ గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మత్స్యకార ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు గారైనటువంటి శ్రీ వాసుపల్లి కృష్ణారావు గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. తరువాతను అండమాన్ సంఘ ప్రెసిడెంట్ శ్రీ కొండ యాదవరావు గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. కొండ యాదవరావు గారు. తరువాతను ఎక్కువూరు గ్రామ కులరాజు గారైనటువంటి శ్రీ మైలపల్లి దుర్యోధన గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం.
అలాగే గ్రామ యజమాని గారైనటువంటి శ్రీ బడే శ్యాంభమూర్తి గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఎక్కువూరు గ్రామం నుండి అండమాన్ సంఘ పెద్దలు శ్రీ అంబటి శాస్త్రి గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. తరువాతను మత్స్యకార ఐక్యవేదిక కార్యదర్శి గారైనటువంటి శ్రీ బడే తమ్మారావు గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే అండమాన్ శ్రీ అంబటి శాస్త్రి గారు, తరువాతను మత్స్యకార నాయకులు శ్రీ బడే సూర్యనారాయణ గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే గ్రామ వైస్ ప్రెసిడెంట్ గారైనటువంటి శ్రీ మైలపల్లి ఈశ్వరరావు గారు కూడా వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే అండమాన్ సంఘ పెద్దలు శ్రీ తోట త్రినాథరావు గారు కూడా వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే అండమాన్ నుండి గ్రామ పెద్దల గారైనటువంటి శ్రీ బట్టి పాపారావు గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. తరువాతను అండమాన్ సంఘ పెద్దలు శ్రీ తోట త్రినాథరావు గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే శ్రీ సోరాడ వెంకటరమణ గారు విశాఖపట్నం వారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే అసిస్టెంట్ ఇంజనీర్ ఇండియన్ ఆర్మీ శ్రీ సోరాడ జగ్గారావు గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. తరువాతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గారైనటువంటి శ్రీ గంట గురుమూర్తి గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే డిపి టెక్ ముంబై నుండి వచ్చినటువంటి శ్రీ మైలపల్లి జానకరావు గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. తరువాతను శ్రీ ఈ వీరబ్రహ్మేంద్ర చారిటబుల్ ట్రస్ట్ కార్యవర్గమైనటువంటి వైస్ ప్రెసిడెంట్ శ్రీ పుక్కల్ల రామారావు గారు దయచేసి వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈ ట్రస్ట్ కార్యదర్శి గారైనటువంటి శ్రీ మైలపల్లి లోకనాథం గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. తరువాతను జాయింట్ సెక్రటరీగా వ్యవహరించినటువంటి శ్రీ వడ్డీ కృష్ణమూర్తి గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే కోశాధికారిగా వ్యవహరిస్తున్నటువంటి శ్రీ కొండ సుందరరావు గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే గ్రామ పెద్దలు శ్రీ మాగుపల్లి పాపారావు గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. తరువాతను
శ్రీ వాసుపల్లి కూర్మారావు గారు వేదిక అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే చీకటి హరినారాయణ వారు కూడా వచ్చి వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. తరువాతను శ్రీ సోరాడ భైరాగి గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే అండమాన్ కోశాధికారి క్యాషియర్ గారు అయినటువంటి శ్రీ వాసుపల్లి ఈశ్వరరావు గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. వాసుపల్లి ఈశ్వరరావు గారు మరి ఈ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి చారిటబుల్ ట్రస్ట్ సభా కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రారంభించబోతూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమంలో ప్రథమంగా జ్యోతి ప్రజ్వలన శ్రీ కుక్కల హరేలమ్మ గారు వచ్చి జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. కుక్కల హరేలమ్మ గారు వచ్చి జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. కనబట్లేదు కూర్చొని అన్ని ఇప్పుడు కనబడ్డావు